అయినటువంటి శ్రీమంతుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనకున్నటువంటి బర్నింగ్ ప్రాబ్లం, అన్సాల్వ్డ్ ప్రాబ్లం అయినటువంటి మన చేత కానటువంటి మరణము నుండి విడిపించబడుట, నరకము నుంచి తప్పించబడుట మానవాళికి మన వల్ల కాదు. మనం ఈ సమస్యను తెచ్చిపెట్టుకున్నాం, ఇది మనకై మనమే తెచ్చిపెట్టుకున్నాం. పాపము వలన వచ్చు జీతమైనటువంటి మరణం మనందరికీ సంప్రాప్తమైతే ఈ మరణము నుంచి విడిపించుట వీలు కాదు గనుక సాక్షాత్తు దేవుడు ఈ లోకానికి నరావతారిగా, ఆయన మానవుడిగా ఈ లోకానికి రావడం, ఇది అద్భుతాలలో మహాద్భుతం పిల్లరా. దానే మనం క్రిస్మస్ అన్నాం. అలాగూ దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరం ఈ లోకంలో ఆయన జీవించి మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయినటువంటి మనలను తిరిగి బ్రతికించుటకు, నిత్య జీవ ప్రాప్తిని మనకు అనుగ్రహించుటకు, మహా గొప్ప రక్షణ మనకిచ్చుటకాయ్ మానవుడైనటువంటి దేవుడు మన కొరకు మరణించుట, ఇది చాలా అద్భుతాలలో మహాద్భుతం. నిన్నటి దినాన గుడ్ ఫ్రైడే అనేటువంటిది, అలాగూ మనము అందరము ప్రపంచవ్యాప్తంగా తిరిగి మన పవిత్ర భారతావనిలోను, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను, మన అనంతపురం జిల్లాలోను మనమందరము దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలాగూ మన కొరకై మరణించినటువంటి సాక్షాత్తు దేవుడు, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మనకున్నటువంటి ప్రాబ్లం తీసివేయడానికే మరణమును జయించి, అపవాదిని జయించి, లోకాన్ని జయించి, ఈ శరీరాన్ని జయించి, సమస్తాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి దినం ప్రపంచంలో అద్భుతాలలో మహాద్భుతం. ప్రియులారా, అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఒక్కసారి ప్రియులారా, హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక.